నేను చెప్పలేను ఏంటంటే నీకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను కదా, నాకు చెప్పు, నేను తీరుస్తాను నీకు ఆపద అన్నాడు. అంటే ఆ ఉడత పిల్ల చెప్పింది నాకు, నన్ను ఎవరైనా కనుక హింసిస్తే, నాకు ఎవరైనా ఆపద తలపెడితే నేను వచ్చి నీకు చెప్పుకోవాలి రామచంద్ర, నువ్వు నా ఆపదలు తెలుసుకో, కానీ నీ మూలంగానే నాకు ఆపద వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి అని అడిగింది. అడిగితే నా మూలంగా నీకు ఎందుకు ఆపద వచ్చింది అన్నాడు. నీ కోదండం కింద చూడు, నీ కోదండం నా మీద పెట్టావు, ఆ కోదండం బరువు పెట్టుకోలేకపోతుందని చెప్పింది ఉడత. అప్పుడు ఆ ఉడతను ఆశీర్వదించాడు. ఆ ఉడత ఆయనకి ఉడత సాయం చేసింది. అప్పటి నుంచి ఉడత సాయం అంటారు. ఆ ఉడత మీద 3 వేల గుర్తులు ఉంటాయి. అవి శ్రీరామచంద్రుడు అని రకరకాల కథనాలు ఉన్నాయి. అలాగే ఒకసారి ఎవరో ఒకడు భార్యని కోల్పోయి ఒకసారి ఒక అతను భార్య ఏమైపోయిందో తెలియదా, భార్య తప్పిపోయింది తిరునాళ్ళలో. ఆ భార్య రక్షా పట్టుకోవాలో తెలియలేదు. ఎదురుకుండా రామాలయం ఉంది. రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి దగ్గర గోమని కనిపిస్తున్నాడు. ఏమని కనిపిస్తున్నాడు? నా భార్య నాకు లెక్కించమయ్యా, నా భార్యను ఎక్కడ పోగొట్టుకున్నాను నాకు తెలియటం లేదు అంటే రాముడు నవ్వుతున్నాడు కానీ మాట్లాడు. చాలా కోపం వచ్చింది. నీకు ఇది అలవాటు, మా రామదాసు కూడా ఎలాగే ఏడిపించావు, నువ్వు ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు నన్ను అన్నాడు. అంటే అప్పుడు రాముడు చెప్పాడు, నీకు కావాల్సింది ఎవరో నాకు అడిగితే కదా నేను చెప్పాను కదా, నా భార్య ఈ తిరునాళ్ళకి వచ్చి నీ తిరునాళ్ళలో ఎక్కడో తప్పిపోయింది, ఆ భార్య ఎక్కడుందో నాకు కనపడట్లేదు.